గోన్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాచిలర్ స్టైల్లో టేస్టీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పప్పు ఉడకబెట్టుకోవాలి. నేను ఇందులో ములక్కాడలు కూడా ఉడకబెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకి సాంబార్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సరిగ్గా ఉడకకపోతే మంచిగా ఉండదు కదా. అందువల్ల ముందుగానే ములక్కాయ ముక్కల్ని ఉడకబెట్టేస్తున్నాను ఇందులో పెట్టి. ఇప్పుడు వాటిని బయటకు వేడి చేసుకోవాలి. మీద ముగ్గురు పెట్టుకోవాలి. దానికంటే ముందు గ్యాస్ వెలిగించుకోవాలి, అది మర్చిపోతారేమో. కడాయి పెట్టిన తర్వాత అందులో తగినంత నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. చూసారా ఫ్రెండ్స్? అంతే వేయాలి. ఇందులో ఇప్పుడు కొంచెం తాలింపు దినుసులు, అంటే ఊరికే జస్ట్ తర్వాత మళ్ళీ తాలింపు పెట్టడానికి వేయాలి, ఊరికే ఇప్పుడు వేస్తున్నాను. అండ్ కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చేయాలి. మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి మూత పెట్టుకుని. మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, మునక్కాళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మునక్కాళ్ళు ముందే ఉడకబెట్టాము కాబట్టి అంతగా ఏం ఉడికించే అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుని టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మగ్గించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో పోయాలి. చింతపండు పులుసుని అందులో పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు మరగనివ్వాలి దీన్ని. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాక టేస్ట్ చూసుకుని ఇదే లెవెల్లో చూసుకుని ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు మరగనివ్వాలి. ఒకవేళ ఇక్కడ ఇందులో సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. మీరు ఏమైనా కావాలిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం సేపు ఇలాగా మరగనివ్వాలి దీన్ని. ఇదిగోండి, ఇలాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పుని కొంచెం లైట్ కచ్చాపచ్చాగా మెదిపేసి ఇందులో వేసేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ పప్పు తీసుకున్నాను. 200 గ్రామ్స్ పప్పు సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కలుపుకొని మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేవో చూసుకోవాలి.
ఇలా కలిపినాక ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్ ఈ లెవెల్లో వచ్చిన తర్వాత మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. అక్కడ కడాయిలో ఉంది, ఇప్పుడు ఇందులోకి మార్చాడు ఏంట్రా బాబు అనుకోమాను ఫ్రెండ్స్. అందులో కలపని కొంచెం ఇబ్బందిగా ఉందని ఇందులోకి మార్చాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకు సరిపడా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్, స్మెల్ కోసం అంతే, ఏం టేస్ట్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, పోపుకి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కడాయి పెట్టుకుని అందులో లైట్గా కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం వేగినాక కొంచెం ఎర్రగడ్డలు, వేసి కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక తాలింపులు వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి లైట్గా వేయాలి. ముందు ఎందుకు వేయలేదు అంటారేమో, ముందు ఎక్కడ పెట్టాడు మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడే దొరికింది. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఇలాగా. చూసుకోరా ఫ్రెండ్స్, మన వేడి వేడి టేస్టీ సాంబార్ రెడీ.